వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వినేవాడు వెర్రివాడైతే వేదాల్లో కూడా పవన్ కృష్ణమూర్తి ఉన్నాడు అన్నట్ట. నేను కూడా సిద్ధాంతం ప్రవేశపెడతానండి, నాకేం పోయింది. నేను కూడా రేపటి నుంచి పేరు మార్చుకుని పవన్ కృష్ణానంద అని చెప్పి నేను కూడా నా సిద్ధాంతాన్ని ప్రయోగిస్తా. అందులో అన్నిట్లోనూ చెప్తా, అల్లా నాకు మంచి మిత్రుడు అంట, జీసస్ క్రైస్ట్ నేను కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళం అంట, ముగ్గురు కలిపి ఒకటే చెప్పామంట, నా ఇష్టం వచ్చింది మాట్లాడతా. అంటే దీన్ని పైత్యం అంటారు కదా బేసిక్గా. సో వేసవిలో పైత్యం ప్రకోపించి కొన్ని వార్తలు చూశాక నాకు కూడా ఇలాంటి ప్రాసలు యాసలు చెప్పాలనిపిస్తుంది. వ్యంగ్యంగానే అంటున్నా ఈ మాట, కానీ జ్ఞానంతో అంటున్నది. ఒకసారి వీడియో చూడండి. రైత సిద్ధాంత భగవద్గీత అంటే ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు ఫస్ట్. ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి పెట్టి వీళ్ళ హిందూ అనేటువంటి పదం ఒకటి పెట్టిరు, హిందూ తీసేసి హిందూ పెట్టిరు. ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే, యేసు ప్రభు తన చేతితో తాకి ప్రారబ్ధ కర్మ అయిన కుష్ఠరోగంను పోగొట్టారు, అట్లే గ్రుడ్డివాణి కళ్ళకు చూపు తెప్పించారు. ఇక్కడ యేసు ప్రభు శరీరం నుండి బయటకు వచ్చి జ్ఞానాగ్ని గ్రుడ్డివాణి శరీరంలో అంధత్వమునకు కారణమైన ప్రారబ్ధమును కాల్చివేయటం వలన వానికి వెంటనే చూపు వచ్చేది. అంటే మీరు యేసు ప్రభువును హైలైట్ చేస్తూ ఎందుకు రాసి భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? భగవద్గీత హిందూ మతం గురించి మాట్లాడుతున్నా ఉన్నారట. నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా. నేను మాట్లాడుతున్నావు యేసు ప్రభు తీసుకో, అంతేగాని ఊరికే కాదు. నువ్వు తప్పు, నువ్వు ప్రచారం చేయడం తప్పు. యేసు ప్రభు గురించి ప్రచారం చేయడం, యేసు ప్రభు గురించి యేసు ప్రభు కాకపోతే ఎగ్జాంపుల్ భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు? చెప్పడానికి భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటారు? ఎగ్జాంపుల్ నీకెందుకు? రాముడు లేడా, కృష్ణుడు లేడా? పడేస్తుంది అవి కూడా చూసుకో. ఎందుకు వచ్చింది చెప్పు. ఒక్క నిమిషం సమాధానం చెప్పు. ప్రభు ఎందుకు వచ్చిందని అడుగుతున్నావు కదా. ప్రభు గురించి అడగలేదమ్మా, నాకు బైబిల్ అవసరం లేదు. బైబిల్ భగవద్గీతనే కదా. భగవద్గీత పెట్టుకొని భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు వచ్చిందని ఎగ్జాంపుల్ గా చెప్పి చూసుకోవాలి. యేసు ప్రభు ఏం సంబంధం అన్న? జ్ఞానాగ్ని గురించి చెప్పిన జ్ఞానాగ్ని ఉందా లేదా? జ్ఞానాగ్ని ఉందా లేదా? వెళ్ళిపోండి. నీకు అవసరం లేదు, మాకు అవసరమా? నువ్వు నీకు అర్థం కాలేదు, అది జ్ఞానాగ్ని ఉందా లేదా అని నువ్వు చూసుకోవాలి. కానీ పిచ్చగుండ వేసాం పెట్టుకొని వస్తారు వీళ్ళు. భగవద్గీత పెట్టుకొని యేసు ప్రభు అని పట్టుకుంటా పిచ్చగుండ వేసాం వేస్తున్నారు మీరు. పనికి రాదు, బొట్టు పెట్టకుండా డైరెక్ట్ బైబిల్ పట్టుకొని తిరుగుడు. భగవద్గీత కాదు, యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తున్నారు. పిచ్చోళ్ళగా మాట్లాడుకో. మనోభావ దాటాను నేను చెప్తున్నా. మనోభావ దాటాను మీరు పిచ్చి పిచ్చి చేసారు. వెళ్ళండమ్మా, వెళ్ళండి ఫస్ట్ వెళ్ళు. భగవద్గీత పట్టుకొని యేసు ప్రభు పట్టుకొని తిరుగుతున్నారు మీరు. ఈ మధ్యన కొన్ని బ్యాచ్లు తయారైపోయాయి. అండ్ అఫ్కోర్స్ ఇది ఇప్పుడు మొదలైంది కాదు, 1978లోనే మొదలైంది. అప్పుడు మన పెద్దలు కొంతమంది అడ్డుకట్ట వెయ్యక వాటిని వదిలేశారు. ఎందుకులే వచ్చింది అని చెప్పి. ఆ వదిలివేయడం అనేది ఏమైందంటే ఆ జాడ్యం అనేది సమాజంలో పాకుతూ వచ్చింది. అదే ఈ త్రైత సిద్ధాంతం. దేవుడు అందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, దేవుడు ఆ పరమాత్మ ఒక్కడే అంటారు. ముస్లింలు అల్లా అంటారు, క్రిస్టియన్లు క్రైస్ట్ లేదంటే యెహోవా దేవుడు అంటారు. ఇంకా మన హిందువులు భారతీయుల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. దేవతలు అంటే ఈ దేవతలు అన్న దగ్గర స్త్రీలింగం పుంలింగం కాదండి. దేవతలు ఒక దైవికమైనటువంటి ఒక శక్తి మనకి ఉంది అని. అందులోనే రాముడు, కృష్ణుడు, మన దశావతారాలు, తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయిగా మనకి, 12 జ్యోతిర్లింగాలు, పంచారామాలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని. సో సర్వం పరమాత్మమయం అంటాం. అది విష్ణువా, శివుడా, బ్రహ్మ, ఎవరైనా సరే శక్తి అవతారం. ఇది మన సిద్ధాంతం. కానీ కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చేసి మనకున్నటువంటిది మనకు తెలుసు. కొత్తగా ఇప్పుడు నేనేం మాట్లాడక్కర్లేదు దాంట్లో. వీళ్ళు ఏం చెప్తున్నారంటే భగవద్గీత సరికొత్తగా రాశారు. కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భగవద్గీత కాదు, కృష్ణార్జునుడి సంవాదం కాదు మనకి ఇచ్చింది. వీళ్ళు కొత్తగా సరికొత్తగా అన్ని మిక్స్ చేసి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసేసి త్రైత భగవద్గీత, త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పి తీసుకొచ్చేసి అందులో భగవద్గీతలో కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో యేసుప్రభు ఉన్నట్ట. అసలు అప్పటికి లేనే లేడురా బాబు అనేది ఆర్కియాలజిస్టులే కాదు, చరిత్రకారులు ఎంతోమంది ఎంత చెప్పినప్పటికీ కూడా
అయినా సరే ఏదో ఒకటి జొప్పించి, అంటే చెప్పాను కదా ఇందాక కొన్ని బ్యాచ్లు తిరుగుతున్నాయని చెప్పి, అలా పుట్టుకొచ్చేస్తాడు. ఒక ఆనంద లేదంటే ఒక స్వామీజీ ఓ పీఠం పెట్టేయడం, ఒక ఆశ్రమం కట్టేయడం, అక్కడ ఏం జరుగుతాయో తెలియదు. మతోన్మాద కార్యక్రమాలా, మాదక ద్రవ్య కార్యక్రమాలా? ఎందుకంటే కల్కి ఆశ్రమం మీద దాడి జరిగినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసినటువంటిదే, దాని ఇష్యూస్. తర్వాత డేరా బాబా కొత్తగా చెప్పక్కర్లేదు. తర్వాత ఆశారాం బాపు అది. తర్వాత మొన్న మధ్యన ఇంకో బాబాను పట్టుకున్నారు. హిందూ మహిళలందరినీ కూడా కన్వర్ట్ చేసేసి విదేశాలకు అమ్మేసేటువంటి బ్యాచ్, 500 కోట్ల వ్యాపారం మొత్తం, అదొకటి పట్టుకున్నారు. ఇక్కడే ఇంకో ఆనంద అని చెప్పి ఒక గుండానంద, శక్తిపాత ఆనంద అనో ఏదో ఉండేది, అది ఇక్కడి నుంచి ఎత్తేసుకుని పిచ్చాడం, వేరే చోట పెట్టుకోవడం, ఇలా చాలా జరిగాయి. ప్రతి ఒక్కళ్ళు ఇలా అంటే కొంతమంది సమాజంలో ఉన్నటువంటి స్వార్థపరులే, అది ఎవరు ఏదైనా సరే వాళ్ళు పుట్టించే వాళ్ళు పుట్టిస్తున్నారు, వాళ్ళు వచ్చిగో ఇలాగా ఇది చేస్తున్నారు. సరే ఏంటి ఒకసారి మళ్ళీ ఈయన గురించి చెప్దామంటే ఎందుకు ఇది వచ్చింది, ఎప్పుడో మర్చిపోయాను కదా, ఎందుకు మళ్ళీ ఇదంతా వచ్చింది అనేది చూస్తే 2018 సంఘటన ఒకటి సడన్గా మైండ్లోకి వచ్చింది. 2018లో వినాయక చవితి అయ్యింది. భక్తులు నిమజ్జనోత్సవం కార్యక్రమానికి వినాయక విగ్రహాన్ని తీసుకుని వెళ్తుంటే ఈ ప్రబోధానంద ఎవడైతే ఉన్నాడో ఆయన చనిపోయాడు అనుకుంటే, 2020లోనే చనిపోయాడు. ప్రబోధానంద యోగీశ్వరులట. అసలు ఈయన పేరు ఏంటంటే 1950లో పుట్టాడు, ఏప్రిల్ 5న. ఈయన ఫస్ట్ గుత్తా పెద్దన్న చౌదరి, అనంతపురం జిల్లా తాడిపత్రి అమ్మలదిన్నె కొత్తపల్లి, ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు వైర్లెస్ ఆపరేటర్ కింద. ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు, నేను సమాజానికి దైవ జ్ఞానాన్ని అందించాలి అని చెప్పి ఆ మార్గంలోకి వచ్చాడు. సరే బాగానే ఉంది, మన మిగతా ఆశ్రమాల వాళ్ళు ఉన్నారు కదా, అలాగే ఈయన కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత అధికారులు సైన్యం నుంచి ఆయన రిలీజ్ చేశారు. వచ్చే ఆర్ఎంపీ డాక్టర్ కింద సెటిల్ అయ్యాడు ముందు. ఆ తర్వాత మొదటి పెళ్ళి ఉష్కాకి, తర్వాత ఇంకొక అమ్మాయి మల్లిక అనే ఆ మహిళని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయుర్వేదం గురించి తెలుసుకున్నాడు. ఆయుర్వేదం గురించి తెలుసుకుని పుస్తకాలు రాశాడు. ఇదంతా అయింది. ఆ తర్వాత చూస్తే మొత్తం భగవద్గీత, బైబిల్, ఖురాను అన్ని బోధిస్తున్నది ఒకటే. ఇన్స్క్రిప్షన్లో కూడా అది ఒకటి కాదు అనేది చాలా స్పష్టం. మీరు మొత్తం ఖురాన్ అంతా చదవండి, ట్రాన్స్లేట్ చేసుకుని చదవండి, భగవద్గీత ట్రాన్స్లేషన్ పక్కన పెట్టుకోండి, రెండింటికి డిఫరెన్స్ చూడండి. దేవుణ్ణి నమ్మమనేది మాత్రం ఒకటే, కానీ పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలకు సంబంధించి రాజనీతులు ఇవన్నీ వీటన్నిటి గురించి దాంట్లో డిఫరెంట్. ఇక బైబిల్ అయితే చెప్పక్కర్లేదు, అది ఎన్ని సంకలనాలో ఎక్కడి నుంచి వచ్చిందో, పాత నిబంధన అని అంటారు, కొత్తది అంటారు, లివియాకాండం అంటారు, మాన్యుస్క్రిప్ట్స్ అంటారు, అక్కడెక్కడ కుండలో దాచిపెట్టారంటారు, ఇంకో చోట అంటారు. దాని గురించి నాకు అసలు అవగాహన లేదు కాబట్టి నేను ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఓకే, సో ఈ మూడు పక్కన పెట్టి చూస్తే దేనికి అది డిఫరెంట్గా ఉంటాయి. భగవద్గీత భారతదేశానికి సంబంధించినటువంటిది, అదందరికీ తెలిసిందే. అప్పటికి లేనటువంటి ధర్మాలు, అప్పటికి ఈ ధర్మాలు ఏవీ లేవు. లేనటువంటి ఈ ధర్మాలని ఇందులో ఇన్కల్కేట్ చేసేసి వీటన్నిటిని తీసుకొచ్చి ఇప్పుడు త్రైత గీత అని కొత్తగా రాశాడు. ఇదే అందరూ నమ్మాలి, ఇది ఒక్కటే ఉంది. ఇంకా శకారంభంట 1978లో రాశాడు కాబట్టి అది త్రైత శకారంభంట. కలియుగం అనేది లేదుట. ఈయన కొత్త యుగకర్త, శకకర్త అయిపోయాడు ఈయన. సో ఇక తర్వాత 1990లో ఈయనకి రాజకీయాల వివాదాలు, ఆశ్రమాల తరలింపులు ఇవన్నీ చూస్తే కనుక ముందు అసలు ఈయన ఆశ్రమానికి సంబంధించి 1990లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు అప్పుడు అల్లర్లలో తాడిపత్రిలో బీజేపీ సానుభూతి పరుల మీద, దుకాణాల మీద దాడులు జరిగితే స్థానిక బీజేపీ నేత వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జేసీ సోదరులకి వివాదాలు. వేణుగోపాల్ రెడ్డికి ఈయన రక్షణ ఇచ్చి సహాయం చేశాడు. ఈ సందర్భంగా ఆశ్రమం మీద దాడి జరగడంతో ముందు అనంతపురానికి, ఆ తర్వాత బత్తలపల్లికి మార్చారు. ఇదే ఒక దాడిలో ఈయన ఆసుపత్రికి వచ్చినటువంటి మహిళ, ఆ మహిళ కుమారుడు కూడా చనిపోయారు. సో స్థితిగతులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ చేసేటువంటి పత్యాపారాలు సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఆంధ్ర వదిలేసి కర్ణాటకలో కంప్లీకి వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ మొన్న కర్ణాటకలో ఇంకొక కొత్త దేవుడిని పట్టుకున్నాం కదా, ఎంత వివాదాస్పదమైన దేవుడు అందరికీ తెలిసిందే కదా. సో అలాగా అక్కడ అంటే తీసుకెళ్ళి అక్కడ పెడతారేమో. కొంతమంది క్రియేట్ చేస్తున్నటువంటివి, లేనటువంటి ఒకదాన్ని ఒక రిఫ్ట్ క్రియేట్ చేయడానికి ఇక ఈ పైత్యం ప్రకోపించి వీళ్ళు చేసేటువంటిది ఇదంతా కూడా. దీంట్లో ఇక చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. 16-18లో ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు. రికార్డు చేసి మాత్రం యూట్యూబ్లోకి ఎక్కించడం ఇది మాత్రం చేసుకుంటూ వచ్చారు. 2020 జూలై 9న చిన్న పొలమడలోని సొంత ఆశ్రమంలో బాధపడుతున్న ప్రబోధానందం తీసుకెళ్తుంటే హాస్పిటల్కి దారి మధ్యలోనే చిలక ఎగిరిపోయింది. వైద్యులు గుండెపోటుతో చనిపోయాడని చెప్పి పరీక్ష చేసి చెప్పారు. అంతా అయిందే. ఈయన సిద్ధాంతాలు, ఈయన చేసిన వివాదాలు, వ్యాఖ్యలు, ఖురాన్ మీద చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. మహమ్మద్ ప్రవక్త గురించి, ఇస్లాం ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని నిలిపేయాలి. భవిష్యత్తులో అసలు అవగాహన లేకుండా ఈయన పిచ్చి పిచ్చి రాతలు రాయడానికి లేదని అప్పట్లో కేసు పెట్టారు.
దేవుని ముద్ర అనేటువంటి గ్రంథంలో నన్ను కొందరు అపార్థం చేసుకున్నారు, అందువల్ల అని చెప్పి ఖురాన్ సర్వమాళికే అందించబడ్డ దైవ గ్రంథం అని తెలియజేశారే తప్ప ఇంకే మతం మీద ఏ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటూ వినతి పత్రాన్ని ఇచ్చారు. అంటే చేయాల్సిన వ్యాఖ్యలు చేసేశారు, వాళ్ళ మనోభావాలు అక్కడ దెబ్బతీశారు, అయిపోయింది. తర్వాత వినతి పత్రం ఇచ్చేసి సారీ సార్ అని చెప్పారు. అదైన తర్వాత ఇందాక చెప్పింది ఈ వినాయక విగ్రహాన్ని తీసుకుని వెళ్తుంటే ఆశ్రమం మీదుగా, ఆశ్రమం పక్క నుంచి వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తుంటే భక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని దాడి చేశారు. అప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు వాళ్ళకి అక్కడికి వెళ్ళి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రమాన్ని ఆపేయాల్సిందే, అసలు యాక్సెప్ట్ చేయడానికి లేదు అనేది అప్పుడే జరిగింది. అదే గుర్తొచ్చింది. సో చాలా వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాల వెనక రియల్ ఎస్టేట్ ఉంటుంది, రాజకీయం ఉంటుంది, సంపాదన ఉంటుంది, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఈ వివాదాలు ఇవన్నీ కొత్తవేం కాదు. సో తాడిపత్రులు ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ ఏం చేశారు ఏంటి అనేటువంటిది. అంటే ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించడం చేత కాదు, కానీ ఇంకొకటి తీసుకొచ్చి నెత్తి మీద మోపాలి, మొత్తం ఈ ధర్మాన్ని నాశనం చేయాలి అనేటువంటి ఒక కార్యాచరణ చాలా బలంగా కనిపిస్తోంది, చాలా బలంగా. చూస్తూనే ఉన్నాం కదా, రోడ్ల మీద తిరిగి ముఠాలు ఏమేం చేస్తున్నాయి అనేటువంటిది ఇంటి దాకా వచ్చి మరి మాట్లాడుతున్నారు. కొన్ని ఏమన్నా అంటే అసలు ఆలయాలు కూడా ఉండడానికి వీల్లేదు, పొద్దున్నే మైకులు ఎడతారని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఉండనివ్వకుండా చేసేటువంటి ఒక కార్యాచరణ. మరి ఆ పైత్యం గురించి అనవసరంగా తీసుకున్నానేమో టాపిక్, కానీ బట్ చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఇళ్ళ మీదకి వచ్చి ఇగో ఇది చదవండి, ఇది చెయ్యండి అంటూ ఉంటారు. నా ఇంట్లో నాకున్న పుస్తకాలు చదవడానికే, నాకున్న గ్రంథాలు చదవడానికే టైం సరిపోదు. ఇక ఇలాంటివి కూడా పెట్టుకోవాలంటే ఉన్నది కూడా వదిలేసుకోవాలి. సో అటువంటి ప్రమాదం ఉంది కాబట్టే దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, బాబు మీకు నమస్కారం, మేము మాకు అక్కర్లేదు, మా ధర్మం మాకు ఉంది, ఇంతే సింపుల్గా ఒక మాట చెప్పండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.